క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నీ యొక్క ఉదయకాల సమయం నిశ్చయముగా నీతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి ఉన్నాడు. నువ్వు నిశ్చయంగా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశ్రమం నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క రోజుని దేవునికి సమర్పించాలి. నీ యొక్క ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే నువ్వు బోధన పడతావు. నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే నువ్వు నష్టపోతావు. నీ ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే అక్కడ విజయం ఉండదు, అపజయమే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క పనిని కానీ, ఏ యొక్క పని అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు నిశ్చయము నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నట్లయితే, ఒక కుమారుడేమో తండ్రికి లోబడి జీవించి ఉన్నాడు, ఒక కుమారుడేమో తండ్రికి ఐశ్వర్యమైన కార్యములు తండ్రి చెప్పిన వద్దన్న పనులు చేస్తూ ఉంటాడు. ఏక తండ్రికి ప్రేమ ఉంటుంది. తండ్రికి ఎవరైతే లోబడి జీవించున్నాడో, చెప్పిన మాట వింటాడో, ఆ యొక్క బిడ్డ పైన దేవునికి ఎలాంటి ప్రేమ ఉంటుందో, ఈ లోకంలో ఉన్న తండ్రికి అలాంటి ప్రేమ ఉన్నట్లయితే పరలోకం ఉన్నటువంటి పరమ తండ్రి మన పైన కూడా అదే రీతిగా ప్రేమను చూపిస్తున్నాడు. ఈ లోకమున్న తండ్రి ఈలాగా ప్రేమిస్తున్నట్లయితే భూమి ఆకాశ నక్షత్రములు మన గురించి ఈ యొక్క లోకములను వాటిని సృష్టించినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆయన యొక్క రూపంలో చేసి ఉన్నాడు. మనం ఆయనకు లోబడి జీవించినట్లయితే దేవుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదిస్తారని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలన్నమాట? దేవునికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి నువ్వు నీ యొక్క జీవితాన్ని సమర్పించుకోవాలని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్న మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి దేవా మీ యొక్క చిత్తానికి, మీ యొక్క వాక్యానికి, మీ యొక్క ఆజ్ఞానికి లోబడి జీవించినట్లయితే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్తున్నారు తండ్రి. అదే రీతికి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుని బట్టి మీకు స్తోత్రములు. నీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామములో అడిగి తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.